ఎస్ ఇన్నాళ్ళు వర్షాతో కన్నా కన్నా అనిపించుకున్న ఇమ్మాన్యువల్ ఈ రోజు నాన్న నాన్న అని అనిపించుకోబోతున్నాడు. ఇంతకీ స్కెచ్ మొత్తం ఎలా కుదిరిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కేము కార్తిక్ along with his team. ఓకే శ్రీనివాస్ రెడ్డి చంటే చంటి కాదు చంటిగాడు లోకల్. ఈ లాక్ డౌన్ తర్వాత మన కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఆ లోపల ఈ ఫ్లైఓవర్ మీద మనం పార్టీ చేసుకుందాం. ఓకేనా? పార్టీ సంగతి పక్కన పెట్టి కానీ పక్కింటి అమ్మాయి కొట్టిందంటే ఎందుకు గెలికేవా? నేను గెలకలేదురా, అదే నన్ను గెలికింది. ఎందుకు కొట్టిందిరా? ఇంట్లో అమ్మా నాన్న లేరు, ఏమైనా చెయ్యండి. వెంటనే వాళ్ళ అమ్మా నాన్నకు కాల్ చేశా, అంతే కొట్టేసింది. ఎలా అయితే అమ్మాయిని జీవితం నుంచి వెళ్ళిపోద్రా. ఎంతో మంది అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు అవును, మన ముసలం కొట్టింది ఎందుకు కొట్టింది? ముసలమ్మని రోడ్డు దాటించాను, దింపగానే ఒకటి కొట్టింది. మంచి పనే కదా, ఎందుకు కొట్టింది? ఆవిడ ఊడ్చుకునే ఆవిడంటే పని డిస్టర్బ్ చేశారు ఏదో అని కొట్టేసింది. ఈ ఫ్లైఓవర్ మీద డిస్టర్బెన్స్ బాగా అవుతుంటాయి, మనం పార్టీ చేసుకుందాం. బీర్లు పొంగించండి. ఏం చేస్తున్నారా ఇక్కడ? కనిపించట్లేదా? నేను ఎవరో తెలుసా నీకు? నీకు తెలీదా? నా పేరు తెలుసా? అంట కొత్త పేరు బాగుంది కదా. నేను కమిషనర్ని, ఈ సిటీకి కమిషనర్ని. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు నీ పేరే పేర్రా? చంటిగాడు. అదేంట్రా అదే పేరు? ఫ్రెండ్స్ అందరూ అలాగే పిలుస్తారు. అయితే నా పేరు అందగాడు. అదేం పేరు? అందరూ అలాగే పిలుస్తారు. ఏంట్రా నాతో జోకులు వేస్తావా? ఐఎమ్ కమిషనర్. నేను 10 లెక్క పెట్టేలోపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అర్థమవుతుందా? 10, 8, 7. మనం కాలేజ్కి వెళ్దాం పదా. కంట్లో నలకబడిందిరా. కంట్లో నలకపడితే దోశలు వేస్తావేంట్రా? అరే ఎవరైనా కాపాడడానికి ఉన్నారో లేదో చూసి చెప్పరా. అయ్యి బాబు, కంట్లో నలకపడితే పిడుగుపడ్డంత పర్ఫార్మెన్స్ చేయడు. కాపాడతాకి ఎవరు లేదా? మేడం మేడం, మా ఫ్రెండ్ కంటూ నలకపడ్డది మేడం. చౌబతుల మధ్య మేడం, మీరే కాపాడు మేడం. కోమలకి వెళ్ళిపోడు మేడం. అరే నువ్వు కంగారు పడుకున్నా, నేనున్నాను కదా, పట్టుకో ఇవి. ఇప్పుడు చూడు, లాస్ట్ దానికి ఎగిరెగిరి పడతాడు. నేను వెళ్తా మరి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి, నాకు ఇంత ముందు వరకు ఏమైందిరా? కళ్ళు నీ కంట్లో నలకపడి నువ్వు కోమలకి వెళ్ళిపోతే అప్పుడు వచ్చి కాపాడింది ఒక దేవత. ఎవరు? ఆ దేవతనా లేకపోతే ఈ దేవతనా? ఆ దేవత కాదు ఇంకో దేవత. ఆ దేవత కాదు ఇంకో దేవత. పద కాలేజీకి వెళ్దాం. అంటే ఏంట్రా? నిన్ను కాపాడిన దేవత వచ్చేసిందిరా. ఎక్కడ? అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను కాపాడింది మీరేనా? నిమ్ము కాపాడింది నేనే. ఐ లవ్ యూ. నువ్వు విన్నది కరెక్టే, ఐ లవ్ యూ. మా నాన్న ఈ సిటీ కమిషనర్ రా. కమిషనర్ కూతుళ్ళకి మగుళ్ళు రారా? కమిషనర్ కూతుళ్ళకి పెళ్లిళ్ళు అవ్వా? పిల్లలు పుట్టరా? అరే ఇడియట్. ఒక చంటిగాడి ప్రేమ కథ. అరే రాస్కెల్. ఒక పిచ్చివాడి ప్రేమ కథ. అరే ఇమానిల్. ఒక అర్థం లేని ప్రేమ కథ. పాప పేరేంటో? పుట్టలేదు, పుట్టేగా చెప్తా. అది కాదు, నీ పేరేంటి అని అడుగుతా. సుచిత్ర. సుచి, ఐ లవ్ యూ. ఏంట్రా నీకు అర్థమవుతుందా? నీ చూపులు నాకు గుచ్చుకుంటున్నాయి. చూపులతో గుచ్చి గుచ్చి ఇవన్నీ కాదు, మా నాన్నకు చెప్తా, నీ తోలు తీస్తాడు. పద ఇంటికి వెళ్దాం. ఎరా ఆ ఖైదీ నిజం చెప్పాడా? ఎంత కొట్టినా చెప్పట్లేదండి. ఎక్కడ కొడతారు? మూతి మీద మూతి మీద. మూతి మీద కొడితే ఎలా చెప్తాడరా నిజం? ఎవడరా నువ్వు? నాన్న 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 నా బొంగు కొట్టు. నాన్న ఎలా అబ్బా? నాన్న నిండే నాన్న. నాన్న వాడెవరో నన్ను ప్రేమించాడు. నాన్న ఆడెవడో నన్ను ప్రేమించాడు.
ప్రేమించాడండి నాన్న. నాన్న వాడు అరే, ఎవడో ఆ నేనంటే ఒక్క ఇష్టం నిమిషం. అంట నాన్న. డైలాగ్ చెప్పకుండా నాన్న నాన్న పచ్చార్లు ఆడుతుందిగా. అదేంటి నాన్న నాన్న అన్నం తప్ప? రష్మి ఈయన మా నాన్న నాన్న అన్నం తప్ప? అస్సలు తప్పులేదు. రోజా గారు ఈయన మా నాన్న నాన్న అన్నం తప్ప? నాన్నని నాన్న అనకుండా ఇంకేమంటావు? అసలు ఈడియట్ సినిమాలో నాన్న నాన్న పాట ఉందా? వాడికో గురు వేసి నాకు ఇది. నాన్న బంగారు తల్లి బంగారు తల్లి. నాన్న చెప్పమ్మా. ఇవన్నీ లేవు నాన్న, ఇవన్నీ లేవు నాన్న. నాన్నను కొట్టొచ్చు ఎక్కడన్నా? సర్లే క్షమించాను. నాన్న వాడెవడో నన్ను ప్రేమిస్తా అంటున్నాడు నాన్న. నేనంటే చాలా ఇష్టం అంటున్నాడు నాన్న. ఎలా ఉంటాడు? అయ్యో చాలా అందంగా ఉంటాడు నాన్న. అందంగా ఉంటే సరిపోదు, వాడి జుట్టు ఎలా ఉండిద్ది? జాతరలో జనాల్లాగా చాలా నిండుగా ఉంటుంది నాన్న. మరి నా జుట్టు ఎలా ఉంటది? లాక్డౌన్ లో రోడ్డు మీద జనాల్లో అక్కడక్కడ ఒకటి ఉంటుంది నాన్న. నాన్న నాన్న వాడి కలర్ ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటది? ఆయన నిప్పుల మీద కాల్చిన బంగారంలా ఉంటాడు. మరి నా కలర్ ఎలా ఉంటది? ఆరిపేసి నిప్పులా ఉంటావు. సర్లే పంచాయతీ చేసావు తండ్రి కదా. ఇవి లేవురా, ఇవి ఉన్నాయా? ప్రకాశ్ రాజు పట్టుకుని కొడుతుంది ఇది. ఇవన్నీ లేవురా మధ్యలో. ఎందుకు వచ్చినరా మధ్యలో? సర్లే ఆ. ఇప్పుడు ఏంటి అర్థమైంది నాకు. వాడిని తీసుకొచ్చి కొట్టి వాడిని చిత్రహింసలు పెట్టాలంటావు అంతే కదా? అవును నాన్న, నువ్వే చూసుకోవాలి నాన్న. వాడు నువ్వే తోపు గీపు అని చెప్పి వాడు ఎన్నో చెప్పాడు నాన్న. వాడు నువ్వు జాగ్రత్త నాన్న. సర్లే వెళ్ళిపో. వాడిని ఎవడో పట్టుకొని రండి రా కట్టేయండి. నువ్వేనా వృద్ధాశ్రమంలో కర్రలు కొట్టేస్తుంది? నువ్వేనా రోడ్డు మీద పడుకునే వాళ్ళ దుప్పట్లు కొట్టేస్తుంది? డైరెక్ట్ గా నీ కూతురు వెంట పడుతున్నానని చెప్పొచ్చు కదా. నా కూతురు నేను నువ్వే అనుకో కావాలి నా కూతురు అని. చిన్న పిల్లోడు అని చెప్పేసి వదిలేస్తారా? ఇంకొకసారి వర్షం ఏమిటి పడకు. లేదు నేను తెలిసే చేసా. లేదు నువ్వు తెలియక చేసావు. లేదు తెలిసే చేసా. ఒక్కసారి కుప్పన్నా. నిన్ను కొట్టి కొట్టి అలుపు వచ్చింది. అరే నాకు ఒక లెమన్ జ్యూస్ చెప్పరా. నాకు యాపిల్ జ్యూస్ చెప్పరా. నువ్వు నాగార్జున గారిని కొడుతున్నావు చూసుకో మరి. నేను కొట్టదు నాగార్జున గారు కాదు, కార్తీక్ అన్న. నా క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. చంటి బుద్ధుందా? ఏమైంది? మీ నాన్నకి చెప్పి లవ్ చేస్తున్నానని బ్లడ్ వచ్చినా కొట్టాడు, మొత్తం బ్లడ్ పోయి. అంటే నా కోసం మొత్తం బ్లడ్ అంతా పోగొట్టేసావా? ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా పోతే హార్ట్ లో ప్లేస్ ఖాళీ అవుద్ది, అందులో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. సుచి ఐ లవ్ యూ. చంటి ఐ లవ్ యూ. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. నాన్న నువ్వు మధ్యలో ఎందుకు వచ్చి ఇప్పుడు ఎంట్రీ కాదు. ఇప్పుడు నీ ఎంట్రీ లేదురా. ఎవడరా ఏడు? ఆగు ఆగు. అమ్మా తల్లి పెద్ద కూతురా. ఎంట్రీ ఇప్పుడు ఉందా చెల్లి? ఇదంతా లేదు. అమ్మ తల్లి తండ్రిని పట్టుకొని కొడుతున్నావు. సర్లే క్షమించండి. ఏ కార్తీక్ నువ్వు ఇట్లా లేపాలి కదా. అన్నీరు నీరా తెలిసిందిరా. తండ్రి ముందు చేయడానికి నువ్వు కుమిలిపోయి చేసావని నాకు తెలుసు. వీళ్ళు బలంతానం చేపించారు. క్షమించారమ్మా. చంటిగాడు లోకల్. సాయంత్రం ఇంటికి వస్తావు అప్పుడు చెప్తాను. ఇప్పటి రా. ఐ లవ్ యూ. తొందరలోనే పెళ్లి చేసుకుందాం. ఎవరు అడ్డొచ్చినా నువ్వు నాదే. ఓకేనా? బాయ్. మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా ఏం చేయకూడదు మనం. ఓకే. నాన్న ఏంట్రా అమ్మాయి ఇంకా రాలేదేంటి? ఏమో నువ్వు క్యారెక్టర్ లో ఉండు, నువ్వు నాన్నవి. చేతుల మీద పెంచాను, ఈ చేతుల మీద పెంచిందని ముద్దు పెట్టుకోకూడదండి. అమ్మ తల్లి ఇట్రా ఎంతసేపు అవుతుందమ్మా నిన్ను చూసి. మీ అమ్మ లేకపోయినా నిన్ను అల్లారి ముద్దుగా పెంచానమ్మా. చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే దగ్గరకు తీసుకొని అని ముద్దు పెడితే ఆపేదానికి తల్లి.
నాన్న ఏయ్! ఆయనే కావాలి నాన్న నాకు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను, ఏయ్! లేకపోతే చచ్చిపోతాను. చచ్చిపోతే చచ్చిపోవే, ఆయన మాత్రం ఇచ్చి చేయండి నేను. ఆహా. నేను చేయి కోసుకుంటా వాడి కోసం. అబ్బా తల్లి, చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను తల్లి. రక్త కారిపోతున్నారే, ఎక్కడున్నారా? అరే ఏమైంది? ఏం చేసావు? నీకోసం నేను చేయి కోసుకున్నాను. అంటే చచ్చిపోదాం అనుకున్నా? ఆ. రేపు పొద్దు నువ్వు చచ్చిపోతే మన పిల్లలు వచ్చి నాన్న అమ్మ ఎక్కడ అంటే నేనేం ఏయ్! చెప్పాలి? నీకు ముందు చచ్చిపోతే వాళ్ళ నాన్న పిల్లలు ఎక్కడ ఎందుకు అడుగుతారా? మాకు 100 ఉంటాయమ్మా, నీకెందుకు? వీడు ఎక్కువ చేస్తున్నాడు, ఈయన పట్టుకొని రా, విడదీయండి రా, లాగిపోలేండి. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సుచి ఐ లవ్ యూ. చంటి ఐ లవ్ యూ. వాడు మనకు వద్దురా నాన్న. నాకు చిన్నప్పటి కావాలి. నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నా. చెప్పు తల్లి. నాన్న వాడే నాకు కావాలి నాన్న. శ్రీనివాస్ రెడ్డి, ఆ. మన యూత్ అందరిని పిలిపించు. రే రండి. నాన్న చూడు నాన్న, ఐ లవ్ యూ. ఉప్పెడు గుండెను తట్టిందా ఉప్పెన లాంటి ఈ ప్రేమ ఎరగడుగేస్తే దక్కేనా వన్న చిన్నెలా ఈ బామ్మ. నాన్న రేపు పొద్దున పిల్లలు పుడితే ఆ మనవడిని మీకే ఇచ్చి 2 చెవులు పట్టుకొని ఆడుకోమని చెప్తాను. ఏంటమ్మా మనోడు జుట్టు పట్టుకుంటాడు కదా. అక్కడ ఏమైనా ఉంటే కదా. మా తల్లి, నాన్నగారు చిన్నప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి అల్లైపోయేదాని అమ్మ. ఎండింగ్ లో నాకు ముద్దు పెట్టుకొని పోయారు కదా. సో మనో గారు ఎలా అనిపించింది స్కిట్? చిన్నగా ఒక లైన్ పట్టుకొని చాలా బాగా అల్లారు. మీరు చేసి ఆ స్క్రీన్ ప్లేని ఎప్పుడు సక్సెస్ అయ్యేది. అందరి క్యారెక్టరైజేషన్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది. రోజా గారు ఇడియట్ మూవీని స్పూఫ్ చేశారు చక్కగా. దాంట్లో మధ్యలో ఇమ్ము, బాధ, ఆవేశం అన్ని కూడా బాగా పండాయి. వెరీ నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్.